యెషయా గ్రంథం 12వ అధ్యాయం ఫస్ట్ లైన్ అండి. ఆ దినమున మీరు ఇలాగందురు. చాలండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి లైను, ఆ దినమున మీరు ఇలాగు అందురు. ఏ రోజున? దాని పక్కన రాస్తాను, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. హల్లెలూయా. అయితే ఈరోజు మన ముందుకు వచ్చిన వాక్య భాగం ఏంటంటే, దేవుని కోపము చల్లారిందంట. చల్లారినప్పుడు మనం ఏమంటామో, మనం ఏమవుతామో, మన విషయంలో దేవుని ప్రవర్తన ఎలా ఉంటుందో అది ఈ అధ్యాయంలో రాయబడింది. జనరల్గా యెషయా గ్రంథం అంటే మీకేం తోస్తుంది? నాకైతే యెషయా గ్రంథము అనగానే దేవుని బాధ, దేవుని కోపం, ఎద్దు తన కామందు నెరుగుదును, వీళ్ళు మాత్రం నన్ను వదిలేశారు, నాకు దూరం అయిపోయారు, నన్ను వీళ్ళ బాధ పెట్టారు, ఆకాశం ఆలకించు. దేవుని బాధ, దేవుని కోపం, దేవుని నిస్సహాయ స్థితి. మాట అనకూడదేమో కానీ దేవుని నిస్సహాయ స్థితి. ఎన్నో రకాలుగా ట్రై చేసి ఇశ్రాయేల్ని మార్చడానికి, ఇక నా వల్ల కాదు, ఇంకా నేను వీళ్ళని మార్చలేను, ఒకవేళ వీళ్ళని మార్చడానికి పంపిద్దామంటే నేను పంపించడానికి ఎవరు లేరు, ఎవరు నా కోసం వెళ్ళేవారు లేరు. ఒక నిస్సహాయ స్థితి. ఆ టైంలో యెషయా ప్రభువును ఆరాధించినప్పుడు, దేవుడు అతని పెదవులు కాల్చినప్పుడు ప్రభు మాట్లాడతాడు, నా నిమిత్తము ఎవరు పోదురు. ఆ మాటలో ఎంత ఎంత బాధ ఉంది. ఎవరు వెళ్తారు? అసలు ఎవరున్నారు నా కోసం వెళ్ళడానికి? ఇశ్రాయేలుకి రాబోయే శ్రమల కోసం, ఇబ్బందుల కోసం, నా భవిష్యత్ ప్రణాళిక కోసం చెప్పడానికి ఇశ్రాయేల్ దగ్గరికి ఎవరు వెళ్తారు అని దేవుడు నిస్సహాయంగా అడిగిన, అంటే ఎవరు ఆయనకి లోబడే వ్యక్తులు లేక దేవుడు అలా మాట్లాడిన ఒక లైన్ మనకి కనబడుతుంది. అంటే యెషయా గ్రంథం అనేది తలంచుకోగానే ఇంకా ఏమని కనబడుతుంది? 1000 ఏళ్ల పాలన గురించి దేవుడు మాట్లాడిన విషయాలు, రెండవ రాకడ గురించి దేవుడు మాట్లాడిన విషయాలు, సంఘాన్ని దేవుడు ఎక్కడ దాస్తాడు, ఎలా దాస్తాడు, అలాంటి విషయాలు, భవిష్యత్తు ప్రవచనాలు, దేవుని కోపము, భవిష్యత్తు ప్రవచనాలు, దేవుని యొక్క బాధ, నిస్సహాయ స్థితి, ఇవన్నీ యెషయా గ్రంథం అనగానే ఇవి నా మైండ్లో అయితే ఇవే ఎప్పుడు తిరుగుతాయి. చాలా విచిత్రం. నాకు 3:30 ఎంతో అవుతుంది, ఇక వర్క్ ఆప్యము. నేను మీరు చెయ్యండి, మీరు పడుకోండి, చేసేసి నేను ప్రిపేర్ అవ్వాలి ఉదయమే వాక్యం అని వచ్చి హాల్లోకి వచ్చి కూర్చున్నాను. నాకు మైండ్లో ఏమీ లేదు. ఏమీ లేదంటే పూర్తిగా మైండ్ అంతా ఆ వర్క్ మీద ఉంది, మీటింగ్ వర్క్ మీద. సో కూర్చున్నాను, ఏదైనా కీర్తన చెప్దాం అనుకున్నాను, ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను, ఏదైనా నేను అనుకోవడమే, నాకు దేవుడు మాట్లాడలేదు. కాసేపు అయిపోయింది, ఒక గంట నేను నిద్రపోయి లేచిన తర్వాత ప్రేయర్ చేసుకుంటుంటే అప్పుడు దేవుడు దీని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఓపెన్ చేసి ఏముందరా అసలు అక్కడ చదివితే, అంటే ఒక దేవుని యొక్క ఇంకొక కోణం, అంటే యెషయా గ్రంథంలో నేను ఎప్పుడు చూడని ఒక 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 రకమైన దేవుని ఉద్దేశాలని నేను అక్కడ చూశానండి. చూసి నాకైతే అది చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆదరణ అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ దినముని మీరు ఎలా అందరు? ఏ దినమునంట? దేవుని కోపము చల్లారిన దినం. మనం ఈరోజు ఏం తెలుసుకోబోతాం అంటే, అసలు దేవునికి మన మీద కోపం ఎందుకు వస్తుంది? కోపం వచ్చిన తర్వాత ఎప్పుడు చల్లారుతుంది? అది కదా మనకు మెయిన్ పాయింట్. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? కోపం ఎప్పుడు చల్లారుతుంది? చల్లారిన తర్వాత దేవుడు ఆ పర్సన్ని ఎలా చూస్తాడు? దేవుడే కోపించాడంటే అది చాలా 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 పొరపాట్లు చేశాడు ఆమె అని అర్థం. అంత పొరపాట్లు చేసిన తర్వాత మొత్తానికి దేవుడి కోపం చల్లారింది. చల్లారిన తర్వాత ఆ వ్యక్తిని అతను ఎలా ట్రీట్ చేస్తాడు, ఆ పొరపాటు చేసిన వ్యక్తిని క్షమించిన తర్వాత ఎలా ట్రీట్ చేస్తాడు అనే విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడునుగాక.
ఆమేన్, హల్లెలూయా. అంతా బాగానే ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. అవసరమైతే మధ్యలో ఒక పలవ పాడుకుందాం. కానీ అసలు దేవునికి మన మీద కోపం ఎందుకు వస్తుంది? దేవుడికి మన మీద కోపం రావడానికి కారణం ఏంటి ఏమండి? దేవుడు మనల్ని ప్రేమించాడా? చాలా ప్రేమించాడు. మనం బాగా ప్రేమించిన వాళ్ళ మీద కోపం వస్తుందా? త్వరగా రాదు, అస్సలు త్వరగా రాదు. వాళ్ళు ఏమైనా చేసినప్పుడు పొరపాట్లు కూడా పొరపాటులాగా కనపడవు. అది అంత పెద్ద తప్పులాగా మనకు అనిపించదు. ఆ పక్కోళ్ళకి ఈ పక్కోళ్ళకి అనిపించవచ్చు, ప్రేమించిన మనకు మాత్రం అంత అలాగా అనిపించదు. అలాగ అంత ప్రేమించిన ఆయన ఒకడి మీద కోప్పడ్డాడు అంటే చాలా పెద్ద కారణాలు ఉంటాయి. ఈరోజు నేను ఒక 3 విషయాలు దేవుడు మన మీద కోపడ్డానికి కలిగిన కోపం రావడానికి కారణాలు ఒక 3 చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన మీద ఎవరు కోపమించినా పర్లేదు, దేవుడు కోపమించకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఏం పాడతాం? ఎవరున్నా లేకున్నా యేసయ్యా అని పాడతాం. అంటే ఎవడున్నా పర్లేదు, ఎవడు లేకపోయినా పర్లేదు, నువ్వు నాకు ఉంటే చాలు. ఆయన కోపం వస్తే ఎవడున్నా ఉపయోగం లేదు. ఎవడుంటే మాత్రం ఏం చేస్తాడు? ఆయనకి కోపం వస్తే. ఎవడైనా ఆయన కోపం నుంచి మనల్ని తప్పించగలిగేవాడు ఉంటే అతన్నే దేవుడి కింద చేసుకుందాం కదా. కాబట్టి దేవుడు మన మీద కోపగించకూడదు. ఎందుకు కోపగిస్తాడంటే మనం పదే పదే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుంది. పదే పదే దేవునికి మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక్కసారి ప్రవర్తించినప్పుడు కాదు, ఒకసారి ప్రవర్తించినప్పుడు దేవునికి కోపం రాదు, బాధ వస్తుంది. రెండవసారి ప్రవర్తించినప్పుడు కూడా దేవునికి బాధే వస్తుంది. నిన్ను బయటికి తీయడానికి ఎలాగా ప్లాన్ చేసుకుని వాక్యాలు చెప్పిస్తాడు, లేదా ఏదో ఒక అద్భుత కార్యం చేయడానికి ప్రయత్నిస్తాడు, నువ్వు కోరుకున్నది ఇస్తాడు. ఎలాగో ఏవో కార్యాలు చేస్తూ నీవు చేస్తున్న తప్పులు ఏవైతే ఉందో, నువ్వు వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావే, ఆ ప్రవర్తనలోంచి నిన్ను బయటికి తేడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది, 4 రకంగా ఇంకో రకంగా నీవు నీ పాపపు జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నీ మీద కోపాన్ని కలిగి ఉంటాడు. ఆ కోపం ఇచ్చినప్పుడు దెబ్బ అయితే పడతాడు. ఈరోజు వాక్యమంతా ఎవరికంటే దేవుని ఉగ్రతను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో చూసిన వాళ్ళ గురించే. దేవుడు ఎప్పుడు నా మీద కోపడలేదండి, ఎప్పుడు నన్ను కొట్టలేదండి, దేవుడి దెబ్బ నేను ఎప్పుడు చూడలేదు అనే వాళ్ళకి ఇది పెద్ద ఇప్పుడు ఉపయోగపడదు. ఏదో ఒక రోజు దెబ్బ తిన్నప్పుడు ఉపయోగపడుతుంది. దెబ్బ తినకూడదు, ఎప్పుడైనా దెబ్బ తింటే ఉపయోగపడుతుంది. నేను అనుకోవడం, నాతో సహా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆయనతో దెబ్బ తిన్నవాళ్ళని నా నమ్మకం. కాకపోతే నేనేం చేయలేను. నా నమ్మకం మాత్రం ఏంటంటే దేవునికి అవిధేయంగా ప్రవర్తించడం వల్ల ఏదో ఒక దెబ్బ మనం తినే ఉంటాం, ఏదో ఒక సమస్య అనుభవించే ఉంటాం. ఎందుకు సమస్య వస్తుందంటే అక్కడ ఒక మాట చూసాం, యెహోవా కోపము చల్లారెను. అంటే చల్లారక ముందు ఎలాగుందంట? మండుతుందని అర్థం. చల్లారిందనే మాట దేనికి వాడతాం? వేడిగా ఉన్నదాన్ని. చల్లారక ముందు మండుతుందన్నమాట. ఎప్పుడైనా ఒక వేడి అలాగ ఒక దాని మీద ఉన్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ కావచ్చు, కొన్ని ఆవిరైపోతాయి, పచ్చదనం కావచ్చు, ఏదన్నా ఆవిరైపోతాయి. దేవుని కోపం మన మీదకు వచ్చినప్పుడు మన జీవితంలో కొన్ని ఆవిరైపోతాయి, అందులో డౌట్ లేదు. ఆవిరైపోతాయి. ఫస్ట్ మనశ్శాంతి ఆవిరైపోద్ది, అది కామన్ అనమాట, అందరికీ కామన్గా మనశ్శాంతి ఆవిరైపోద్ది. తర్వాత ఇక ఒక్కొక్కడు వ్యాపారం ఆవిరైపోద్ది, ఒక్కొక్కడికి డబ్బులు ఆవిరైపోతాయి, ఒక్కొక్కడికి ఫ్రెండ్స్ ఆవిరైపోతారు, ఒక్కొక్కడికి ఉద్యోగం ఆవిరైపోద్ది, ఒక్కొక్కడికి బండి ఆవిరైపోద్ది, ఒక్కొక్కడికి కారు ఆవిరైపోద్ది. ఆ మంటలో ఏది ఆవిరైపోద్దో ఎవడికి తెలీదు, ఏదోటి మాత్రం అలా ఆవిరైపోతుంది. యెహోవా ఉగ్రత, దేవుని కోపం మన జీవితంలో ఉన్న మంచిని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఉపయోగపడే వాటిని ఆవిరి చేస్తుంది. ఎందుకంటే అది దేవుని కోపం. దేవుని ప్రేమ మనకన్నీ తెచ్చి పెడుతుంది, దేవుని కోపం ఆవిరి చేస్తుంది. ఆ విషయం మాత్రం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మొన్న మీటింగ్స్కి వెళ్ళాను కదా, ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ, జనాలందరూ దేవుడిది ఒక్క కోణమే చూస్తారండి, ప్రేమించేటప్పుడు చాలా బాగుంటుంది, నేను కొంచెం అటు ఇటు వేసినప్పుడు దేవుడు కొడతాడండి,
ఇక వాడి బాధ ఎవడికి చెప్పుకోవాలో కూడా తెలీదు. అసలు ఆ కోపం ఎన్ని నెలలు సంవత్సరాలు ఉంటుందో తెలియదని దాన్ని భరించలేమండి. బాబోయ్, దేవుడు మామూలుడు కాదు. నిజమే, మనం ఒకే కోణంలో చూడకూడదు. ఎందుకంటే తండ్రి అనేవాడు ప్రేమిస్తాడు, ఇస్తాడు, తేడా వస్తే దండిస్తాడు. దేవునికి స్తోత్రం. దండించడం అతని హక్కు. దండించడానికి కారణం మన మేలు. హల్లెలూయా. ఆయన కోపం కాదు. మనల్ని దండించడానికి కారణం ఆయన కోపం కాదు. దండించడానికి కారణం మనం బాగుపడ్డం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట, నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పదే పదే సాగిపోతున్నావా? సాగిపోయి నువ్వు గనక దెబ్బ తింటే యెహోవా కోపం ఎలా చల్లారుతుందో తెలుసా? ప్రభువా, పొరపాటు చేశాను, నేనే కారణం, నేనే ఈ పాపం చేశాను, నేను ఎవరి మీద తోయట్లేదు, తప్పు నాదే, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే దేవుని కోపం నెమ్మదిగా చల్లారుతుంది. పొయ్యి మీద కొత్త మరిగించావు, నీళ్ళు పొయ్యి మీద మరిగిపోయినాయి, దాన్ని తీసుకుని పక్కనెట్టేసాం కదా అని చెయ్యట్టు కాలిపోద్ది. దేవుడు నువ్వు పాపం చేసినందుకు కోపం వచ్చింది కాబట్టి అదే పదే పదే చేసిన పాపాలకి కొన్ని రోజులకి కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఆయన వారిని దండించిన తర్వాత ప్రభువా నన్ను క్షమించు అనగానే మరుసటి రోజు పద మనిద్దరు దోస్తు అలా ఉండదు. ఆవిరైపోయినాయి కదా, అవన్నీ మళ్ళీ తిరిగి నీకు దేవుడు ఇవ్వడానికి దానికి కొంచెం టైం పడుతుంది, చల్లారడానికి. యెహోవా కోపం పోయినని చెప్పలేదు, అక్కడ ఏమన్నాడు? చల్లారినంటే అర్థం ఏంటి? దింపేశాం, ఇక మండించడం మానేసాం, దేవుడికి మంటెక్కించడం మానేసాం. ఆ మాట మాట్లాడదాం. దేవుడికి మంటెక్కించడం మానేసిన తర్వాత అంటే మన తప్పులు ఒప్పుకున్నాం, ప్రభువా క్షమించి అన్న తర్వాత ఆ వేడి నెమ్మదిగా తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడో కానీ కోపరానుడికి బేగ తగ్గదు, నెమ్మదిగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ దేవుణ్ణి మాత్రం మండించడం మానేద్దాం, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మానేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉంటే దేవుని కోపానికి మాత్రం గురవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్త. దాని నుంచి మనం బయటపడాలంటే మనకున్న ఒకే ఒక్క పరిష్కారం, మన లోపాలు పాపాలన్నిటినీ ఏ విధంగానూ ఏ కోణంలోనూ ఆలోచించకుండా నిర్భయంగా, నిశ్చయంగా, సూటిగా, నిస్సిగ్గుగా దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుని స్తోత్రం. ఒప్పేసుకుందాం, ఇంకేమొద్దు. అందుకు ఇందుకు మరి మీరు ఏమొద్దు, ఏమి ఆలోచించకుండా నీ పొరపాట్లు ఒప్పుకుంటే తప్ప, నీ మనసు మార్చుకుంటే తప్ప దేవుని ఉగ్రత నీ మీద నుంచి పోదు, దేవుని యొక్క వేడి నీ మీద నుంచి పోదు. నెంబర్ 2, దేవుడు ఎందుకు మన మీద కోపపడతాడు? రెండో కారణం ఏంటంటే, మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు, పాపం చేసిన దాని గురించి నేను చెప్పట్లేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మనం వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు కోపడతాడు, చూసావా? అప్పుడు మన ఆశీర్వాదాలు ఆవిరైపోతాయని చెప్పాను. మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మన ఆశీర్వాదాలు ఆవిరి చేసాడు, మనల్ని కొట్టాడు, ఏం చేయడు, కానీ మనల్ని అందులోనే వదులుతాడు. ఏం చేస్తాడు? అందులో వదిలేస్తాడు. నీ బాధలు నువ్వు పడు అని. ఇక అందులోంచి నువ్వు బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడతావు. నా మాట జాగ్రత్తగా వినండి. బైబిల్ ఇలా అంటది, మీ గురించిన నా తలంపులు బహు విస్తారములు. హల్లెలూయా. అవి దేవుని ఆలోచనలు అంట మన మీద బహు విస్తారాలటండి. తక్కువ కాదట, చాలా ఎక్కువ ఉన్నాయంట. అవి లెక్కించాలనుకుంటే అవి సాధ్యపడదు. హల్లెలూయా. అన్ని ఆలోచనలు నీ గురించి ఆయనకున్నాయి. నీ గురించి ఆయనకి అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనల ద్వారా నిన్ను ఒక మంచి లైఫ్లోకి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ నువ్వు పొరపాట్లు చేసుకుంటూ వెళ్తావు. పొరపాట్లు అంటే దేవుని చిత్తం కానివి చేసుకుంటూ పోతావు. అందులోంచి నువ్వు బయటికి రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు నా ఇష్టం జరిగించవా అని కొట్టాడు. అలాంటోడు కాదు, అందులో నిన్ను వదులుతాడు. అసలు నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఇది వద్దన్నాడు,
ఎందుకు ఇది చెయ్యొద్దు అన్నాడు. ఒకసారి ఒక సిస్టర్ నాకు ఒక సాక్ష్యం చెప్పారు. ఏమన్నారంటే, ఆమె పెద్దామె మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అవ్వకముందు జరిగిన ఒక సంఘటన చెప్పారు. ఆమె దేవునితో చాలా బాగా గడిపేవారట. గడిపిన తర్వాత ఒకరోజు బట్టలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళారట. షాప్కి వెళ్తే ఒక డార్క్ పింక్ కలర్ కొంచెం వర్క్ అది ఉందంట. ఆ డ్రెస్ని చూసి అది కొనుక్కోవాలనిపిస్తుందంట ఆమెకి. ఈ మనసులో దేవుని ఆత్మ అది కొనుక్కోవద్దన్నాడంట. మొత్తానికి ఫంక్షన్, కాలేజీలో ఏదో ఫంక్షన్ అది. దేవుడు అంటున్నాడంటే అది వద్దని. ఆ పక్కన వాళ్ళతో నీకు నచ్చింది అంటున్నావు కదా, కొనేసుకోండంట ఫ్రెండ్. ఈమె అంటుందంటే ఎందుకో దేవుడు ఎందుకు వద్దంటాడు, ఇలా పక్కన ఎందుకు వద్దంటాడు, ఇది ఈ రంగు కాకపోతే ఇంకో రంగు, ఏదైనా రంగు ఉంటుంది కదా దానికి, ఇది కొంటే తప్పే ఉంది, తీసేసుకో అందంట. సరే అని తీసుకుందంట. తీసుకుని ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయిందంట. అదే రోజు ఆ అమ్మాయిని ఇష్టపడుతూ కొంచెం వెనకాల ట్రై చేసాడట ఒక అతను. ఈమె పట్టించుకునేది కాదట, భక్తి పర్రాలు కాబట్టి. అతను అదే కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడట. వస్తే అందరూ కూడా అరే వీళ్ళిద్దరూ పేరు జంట 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 అంటే, ఈమె అదే కరెక్ట్గా ఒకే కలర్ మ్యాచ్ చేయమేంటి అని వాళ్ళిద్దరు మెసేజ్ పెట్టుకోవడం మొదలుపెట్టారంట. కాంటాక్ట్ అయ్యారట. ఆమె పాపంలో పడిపోయిందట. ఆ విషయం బయటపడిపోయిందంట. సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. దేవుడు ఆమెను కాపాడాడట, కొత్త జీవితం ఇచ్చాడట. దీని అంతటికి ఎంత సింపుల్ రీజను. జస్ట్ ఆ కలర్ కాకుండా ఇంకో కలర్ కొనుక్కుంటే ఏమీ లేదు. మన మనసులో ఒక చిన్న ప్రేరేపణ వెనకాల ఏముంటుందో మనకు తెలియదు. చిన్న ప్రేరేపణ వెనకాల. పెద్ద వస్తువుల గురించి కాదు నేను చెప్తుంటా, పెద్దాట్ల కింద ఇంకా భయంకరంగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి యవనస్తుడు పెళ్లి విషయంలో నేను చెప్పాను, అరే దేవుని చిత్తం చేసుకోరా, నేను దేవుని చిత్తం చేసుకోను అన్నాడు. అంటే సర్లే మనం ఏం చేయలేం. ఆడు ప్రేమించి కాదు ఏమీ కాదు, వాళ్ళ అమ్మ నాన్నల కోసం పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ మామయ్య గారు ఆపోజిట్ అయిపోయారు, అత్తయ్య గారు ఆపోజిట్ అయిపోయారు, భార్య ఆపోజిట్ అయిపోయింది, అమ్మ ఆపోజిట్ అయిపోయింది, చెల్లి ఆపోజిట్ అయిపోయింది, తండ్రి ఆపోజిట్ అయిపోయాడు. వీటన్నిటి మధ్యన కొట్టిమిట్టాడి ఏడ్చి సంఘం పెట్టిన తర్వాత చర్చిలో ఎవరైనా నవ్వుతూ మాట్లాడారనుకోండి, ఏమంటే చర్చిలో మీ అందరితో నేను నవ్వుతూ మాట్లాడతానా, మిరగాయలు తిన్నట్టు మాట్లాడతానా? నవ్వుతున్నా కదా మీతో కూడా నవ్వుతూనే మాట్లాడతాను కదా. ఆడవాళ్ళకి మాత్రమే పలసటి చూపిస్తాను నేను. మనం ఏమో వంకరపళ్ళు ఏం చూపిస్తాం, అందరితో నవ్వుతూనే కదా మాట్లాడతాను. అలా నవ్వుతూ మాట్లాడితే ఎందుకు మాట్లాడు, ఆవిడతో నవ్వుతూ ఎందుకు మాట్లాడు అంటే సేవ కూడా చేసుకునేవారు అనమాట. అంతటితో ఆగదు. కిందకి వెళ్ళిన తర్వాత చర్చ్ అయిపోయిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు మాట్లాడారు మా ఆయనతో నవ్వుతా, వస్తుందా చర్చికి తర్వాత? ఈ జీవితానికి పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారం చెప్పండి, ఉంటుందా? అని పరిష్కారం ఏమైనా ఉంటుందా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏమి అండవు, అందులో నష్టం ఉంది కాబట్టి వద్దన్నాడు. ఆపడానికి ఆయన ప్రయత్నిస్తాడు. నేను చెప్పాను కదా, చిన్న డ్రెస్ కలర్ దగ్గర నుంచి పెళ్లి దాకా చెప్పాను నేను. ఇంత చిన్న విషయం నుంచి ఎంత పెద్ద విషయం అన్నా తీసుకోండి, ప్రభు చిత్తం కాని దాని వెనకాల మనం వెళ్ళినప్పుడు దాని వెనకాల ఏముంటుందో మనకు తెలియదు ఏముంటుందో. ఒకడు బండి కొనుక్కున్నప్పుడు ఫ్రంట్ డిస్క్ బ్రేక్దిని లేదా మామూలు బ్రేక్ది ఉంటే డిస్క్ బ్రేక్ది కొనుక్కోవాలని ఆశ ఉందంట, కానీ మనసులో మాత్రం ఇది వద్దని అనిపిస్తుందంట. కానీ ఆడికి నచ్చిన డిస్క్ బ్రేకే తీసుకున్నాడంట. ఆడి కాలు ఇరిగింది, ఎలా ఇరిగిందో తెలుసా? ఏదో వచ్చినప్పుడు అక్కడ నొక్కని డిస్క్ బ్రేక్ ఏం చేద్దే, టప్ అని నిలబడిపోద్ది, నిలబడి ఆగుద్ది, బండి దేకుతుంది. ఆడు నాకేం చెప్పాడు తెలుసా, అన్నయ్య చాలా చిన్న తప్పు, 2000 తేడా అంట, దీనికి దానికి 2000 తేడా అంట, కాలు ఇరిగిందని 25,000 అయిందంట. 25,000 అయ్యి మంచం మీద 40 రోజులు ఉండకుండా వస్తుంది అది. ఈరోజు ఇవన్నీ పక్కోడి జీవితంలో జరిగినాయి కాబట్టి కామెడీ, కానీ మన జీవితంలో జరిగినప్పుడు జరగని ఏమున్నాయంటే జరిగినాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు మాత్రం కొట్టడం, అది మంచిది కాదు కాబట్టి దేవుడు వద్దన్నాడు. విషయం ప్రాక్టికల్గా నువ్వు తెలుసుకుంటావు. ఉపయోగం ఏంటి? ప్రాక్టికల్ తెలుసుకోవడానికి ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది. ఆ మచ్చపోద్దా అమ్మాయి మీద? ఒకవేళ చచ్చిపోతే నరకానికి పోద్ది. ఎందుకు నరకానికి పోయినా నరకంలో కూర్చుని ఆలోచించుకుంటే డ్రెస్ కోసం కాదు, డ్రెస్ రంగు కోసం, డ్రెస్ కోసం కూడా కాదు, రంగు కోసం.
రంగు కోసం నరకానికి పోయినా అని చెప్పింది. ఇంత ఇంత అలాగుంటుందండి దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన ఇలా ఉంటుంది మన మీద అని చెప్పినప్పుడు అసలు నీ నీ జీవితంలో ప్రతి చిన్న దాని వెనకాల దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది నీ దగ్గర నుంచి తీసినా నీకు ఇచ్చినా దాని వెనకాల దేవుడికి ఆలోచన ఉంటుంది. దీంట్లో ఏముంది, ప్రతిదానికి దేవుడు అంటారు, ప్రతిదానికి దేవుని చిత్తం అంటారు అనుకో. దేవుడే అన్నాడు, నీ విషయమై నాకున్న తలంపులు బహు విస్తారాలు. అంటే నీ ఉద్యోగానికి, వ్యాపారానికి, పెళ్ళికి, పిల్లడికి ఎన్ని ఉన్నాయి? 4 అంతే. బహు విస్తారం అంటారు 4టిని. పోనీ ఇంకో 10 కలిపితే దాన్ని బహు విస్తారం అంటారు. దేవుడు బహు విస్తారం అంటే అవి కొన్ని 1,00,000 కోటి ఉండాలి. అంటే నీ ప్రతిరోజు అనుదినం నీ ప్రతి దానిలోనూ దేవునికి ఆలోచనలు ఉంటాయి. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుడిని వదిలేయడం వల్ల నష్టాలు నీ జీవితంలోకి వస్తాయి. దేవుడు నీకు ముభావంగా ఉంటాడు, నీ మీద కోపమించి నీ జీవితంలో కలగజేసుకోవడం మానేస్తాడు. ఇంతకన్నా పెద్ద నష్టం ఏమైనా ఉంటుందా? దేవుడు కోపగించి నీ జీవితంలో కలగజేసుకోవడం మానేస్తాడు. నెంబర్ 3, మూడోది, దేవునికి మనుషుల మీద అంటే దేవుని ప్రజల మీద ఉగ్రత వచ్చే మరొకటి ఏంటంటే, థర్డ్ థింగ్ ఏంటంటే, దేవుని ప్రజల్ని ఎవరైనా కనుక పదే పదే తోలనాడి ఇబ్బంది పరిచి వాళ్ళని కనుక బాధపరుస్తుంటే దేవుడు ఆ విషయాన్ని సింపుల్గా తీసుకోడు. దేవుని ప్రజలే కావచ్చు, వాళ్ళు కనుక ఇతర దేవుని ప్రజల్ని ఇబ్బంది పరుస్తుంటే మనకు ఎలా ఉంటుందంటే, మనకు కొంచెం నోరు సౌండ్ ఎక్కువ, అటుపక్కలకు సౌండ్ తక్కువ అనుకోండి, మనం రేజ్ అయిపోతుంటాం. రేజ్ అయిపోయి వాళ్ళని రకరకాలుగా మాట్లాడి బాధ పెడుతుంటాం. ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు తన ప్రజల్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడంటే, ఒకరోజు సౌలుగా ఉన్నప్పుడు పౌలు చర్చిల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేసాడు. ఈడ్చుకొచ్చాడు. తిట్టేవాళ్ళని తిట్టాడు, కొట్టేవాళ్ళని కొట్టాడు, చర్చిలు ఖాళీ చేయించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా ఇబ్బంది పెడదామని దమస్కు వెళ్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నేల మీద పడ్డాడు. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావని హెబ్రీ భాషలో మాట్లాడితే, నేను నిన్ను హింసించడం ఏంటి? నువ్వెవరు? నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. యేసుని ఎక్కడ హింసించాడు? కాదు. దేవుని ప్రజల్ని హింసిస్తే దేవుడు తనను హింసించినట్టు ఫీల్ అవుతాడు. దేవుని ప్రజల్ని తిట్టినా కొట్టినా అది దేవుడు తనకు జరిగినట్టు ఫీల్ అవుతాడు. ఆగాడు, కళ్ళు బీకేశాడు, ఏడ్చాడు, కళ్ళు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎన్నైతే చూడండి, మామూలుగా ఎన్నైతే దేవుని ప్రజలకు హింసలు కలగజేశాడో అన్నీ చూశాడు. జీవితంలో అన్నీ చూశాడు. రాళ్ళతో కొడుతుంటే దగ్గరుండి వేసేయండి అమ్మా అన్నాడు స్టెఫన్ని. ఏథెన్స్ పట్టణం దగ్గర ఇక్కడ అక్కడ సువార్త చేస్తుంటే రాళ్ళతో కొట్టేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేశారు. నువ్వు అన్నీ చూడు, ఎన్ని చేశాడో సంఘానికి అన్నీ చూశాడు. అవన్నీ మేలుకరంగానే చూపించాడు, దీవెనకరంగా. కానీ అయినే లేదా? నేను దేవుడు వాటికి శాస్తి చేశాడు అనట్లేదు, కానీ దేవుని ప్రజలకు హాని చేసిన వాళ్ళకి మాత్రం దేవుడు దాన్ని సింపుల్గా తీసుకోడు. ఇంకో మాట చెప్తాడు, యూదులు క్రైస్తవుల్ని ఎంత హింసించేవారంటే దాక్కుని ప్రార్థన చేసుకునేవారండి. దాక్కుని. బైబిల్లో మాట ఉంటుంది, అపోస్తలులు యూదులకు భయపడి రూములో కూర్చుని తలుపు వేసుకుని కూడుకొని అన్నంత బైబిల్లో. ప్రభు చనిపోయిన తర్వాత యూదులకు భయపడక, అంటే కనబడితే యేసుని చెప్పేసేవారు, వీళ్ళని వదిలేకూడతారు, వీళ్ళని కూడా చంపేయాలని భయపడి దాక్కోబెట్టారు. పేతురు బంధించినప్పుడు సంఘం అంతా ఒక రహస్య స్థలంలో కూడుకుని తలుపులు వేసుకుని లోపల ప్రార్థన చేసుకుంటారు. మనం ప్రార్థన చేసుకున్న విషయం తెలిస్తే యూదులు ఏం చేస్తారో, దేవుని సంఘాన్ని భయపెట్టి భక్తి చేసుకోనివ్వకుండా బాధ పెట్టారండి. చూశాడు దేవుడు. 30 ఏళ్ళు బాధ పెట్టారండి యూదులో. 30 సంవత్సరాలు బాధ పెట్టారు. తర్వాత యెరూషలేము మీద దాడి జరిగింది. యూదులు ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడి ఇప్పుడు హిందువుల ప్రాంతానికి యోధా ఫ్యామిలీ వచ్చింది. వచ్చిన తర్వాత వీడు బయటకు వచ్చి నన్ను ముట్టుకోకు ఊరుకుంటారా? లోకల్ వాళ్ళు లాగి పెట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? నన్ను నువ్వు ముట్టుకోవద్దు అన్నావారిట్రా.
అందుకని ఏం చేయాలి వీడు? సార్ కొంచెం మాకు అద్దెకిస్తారా ఇల్లు? అయ్యా కొంచెం మాకు ఏమైనా పని చెప్తారా? దేవుని సంఘాన్ని హింసించిన వాడు దాక్కుని తన భక్తి చేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచమంతా చెదిరిపోయి యోధా జాతి ఆయా దేశాల జాతుల ప్రజల మధ్య యూదుడికి ఏ అహంకారం ఉంటుందో అహంకారం లేకుండా చచ్చిన పాముల్లా బతికారు, దాక్కుని బతికారు. హిట్లర్ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు హిట్లర్ యూదుడు అనేవాడు కనపడితే చంపాడని చూస్తే యూదులు బిక్కుమని దాక్కున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేశాడు. ఎన్ని వేల మంది, లక్షల మందిని చంపేశాడు. నిజంగా వీడియోలు కొన్ని ఇప్పుడు కూడా ఉన్నాయండి. షర్ట్లు ప్యాంట్లు తీసి అండర్వేర్లతో పెద్ద పెద్ద వ్యాన్లు బక్క అయిపోయారు. ఫుడ్ గిట్టకుండా ఆ వ్యాన్లో కూరేసి అందులో ఒక గ్యాస్ వదిలేసేవారు. ఊపిరాడక అందులో అలా చచ్చిపోవడమే. ఎవడన్నా కొన ప్రాణాలతో ఉన్నా సరే పెద్ద గొయ్యితో వేసి ఈ వ్యాన్ డోర్ ఓపెన్ చేసి ఈ శవాలన్నీ అందులో పడేసి దాన్ని కప్పేసేవారు. యూదుల్ని నేను యూతున్నని చెప్పుకోవడానికి ధైర్యం చాలక దాక్కుని బతికారు. దేవుని సంఘాన్ని దాక్కుని ఎలా చేశారో ప్రజల సమాజం దగ్గర దాక్కుని బతికేలాంటి శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది. మనం కొన్నిసార్లు నోటికి వచ్చినట్టు దేవుని మనుషుల్ని తిడుతుంటాం. నోటికి వచ్చినట్టు టక్కమని వాళ్ళ మీద డైలాగులు వేస్తాం. వాళ్ళని చాలా హీనంగా మాట్లాడతాం. దేవుని సేవకులను కావచ్చు, తోటి విశ్వాసులు కావచ్చు, ఎవరినైనా నేను నీకు చెప్తున్నది ఏంటంటే, నీ ఎదుట ఆ వ్యక్తి చేస్తున్న ప్రవర్తన నీకు నచ్చకపోవచ్చు, కానీ ఒకవేళ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి శ్రేష్టమైనది కావచ్చు. వాళ్ళు చేస్తున్న పని నీకు నచ్చకపోవచ్చు, వాళ్ళు చేస్తున్న భక్తి నీకు నచ్చకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు నీకు నచ్చకపోవచ్చు, ఒకవేళ చిన్న పొరపాట్లతో కూడినవి కావచ్చు, కానీ నువ్వు తిట్టే తిట్లు, వాళ్ళు నువ్వు హీనంగా చూసే విధానం ఉందే, అది దేవుడికి నచ్చకపోవచ్చు. మనకేం తెలుసు? మనకు తెలియదు కదా. నేను ఒక 8 నెలలు సుమారు మిషనరీగా నేను వర్క్ చేశాను. కొంతమందికి తెలుసు. చర్చిని నేను మా రిలేటివ్స్లో ఒకరికి అప్పచెప్పి నేను మినిస్ట్రీకి వెళ్ళిపోయినప్పుడు నేను పాస్టర్ అని చెప్తే కుదరదు ఆ పరిచర్య. అందుకని నేను పాస్టర్ కాదన్నట్టు ఏదో ఒక ప్రింటింగ్ షాప్లో చిన్న ప్రింటింగ్ షాప్ నాకు ఉన్నట్టు నా పేరు మార్చుకుని నేను పనిచేశాను 8 నెలలు. దీని అంతటి వెనకాల నాకు తెలుసు, నా లీడింగ్ నాకు తెలుసు, నేను ఏం చేస్తాను నాకు తెలుసు. అయితే ఒక బ్రదరు, తను సేవకుడే, తనకు తెలుసు, నాకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలుసు. తను బయట ఏం ప్రచారం చేసాడంటే, వాడి ఆధార్ కార్డు తప్పు, వాడి ఐడెంటిటీ తప్పు, వాడి పేరు తప్పు, వాడు దేవుని సేవ చేస్తున్నాడట. అందరికీ ప్రచారం. ఏంటి అలా చేస్తున్నాడు? అవును, దొంగ పేరు, దొంగ అడ్రస్లు, అన్ని దొంగ, మనం స్మగ్లింగ్ చేస్తున్నావా అదని చెప్పడం. కానీ నేను చేస్తున్న దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉంది. అలాంటి బైబిల్లో పోలి సందర్భాలు ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పను. నేను చేస్తున్న పరిచర్య ఏంటి? ఒకసారి చెట్టు కింద పడుకున్నాను. తెలంగాణలో నాకు పరిచయస్తులు ఎవరు దొరకలేదు. దొరకకపోతే వర్క్ చేసాము, ఏదో తిన్నాను, ఒకనే ఉన్నాను. ఎక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు. చిన్న మెట్లు గిట్లు చెట్టు కింద పడుకున్నాను. పడుకోవడం లేదు. ఎన్నోసార్లు ప్లాట్ఫామ్ మీద నాకు బాగా మర్చిపోయింది ఏంటంటే, ఒంగోలులో ఆయన నన్ను రమ్మని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దిగాను, 1 గంటకి ఎప్పుడో దిగాను. ఎవరు లేరు మనల్ని పికప్ చేసుకోండి. ఉత్తిగా రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ దగ్గర తల కింద పుస్తకాలు పెట్టుకుని పడుకున్నాను. పాంప్లెట్స్ అనుకుంటా. అలా ఎన్నోసార్లు పడుకున్నాను. ఒకసారి రాయమండ్రిలో 3 రోజులు కంటిన్యూగా 3 రోజులు కూర తెలీదు, అంటే డబ్బులు లేవు, ఓన్లీ బియ్యం ఉంటే గంజి నాకోవడానికి పచ్చడి కూడా లేదు. 3 రోజులు అలాంటి రోజులు నేను అనుభవించాను. పడుకోవడానికి, నిద్ర, ఇవన్నీ దేవుడు చూస్తాడుగా. అతను సింపుల్గా ఏమన్నాడంటే, వీడి ఐడి తప్పు, వీడి పేరు తప్పు, వీడు చేస్తున్నదంతా దొంగ మాటలు, అబద్ధాలు, సింపుల్గా అనేసాడు. దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడు? ఈరోజు అతను ఎక్కడున్నాడో వెతకాలి. ఈరోజు నా పరిచర్య ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళిందో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో, ఎంతమంది దీవించబడ్డారో, ఎన్ని సంఘాలు అప్రమత్తం అయ్యాయో, ఎన్ని చోట్ల అయ్యో. నా డేట్స్ నేను వదిలేసుకోవాలి, నన్ను పిలిచిన చోట్లగా నన్ను వదిలేసుకోవాలి, నాకు రాబోతున్న ఘనత అంతటి నుంచి నేను తప్పించుకొని పారిపోయే అంత స్థితి వచ్చింది. దేవుడు నాకు కృపించాడు. స్తోత్రం.
అతను ఏమయ్యాడు, నేనేమయ్యాడు? కారణం చెప్పనా? అంటే నేను నా గురించి చెప్పుకోవట్లేదు, మీరు నన్ను ఏమనరు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, బయట నుంచి చూస్తే అతను చెప్పింది కరెక్టే, కానీ అది ఎందుకు జరుగుతుంది అన్నీ తెలుసు అతనికి. నా దగ్గరకు వచ్చి, నువ్వు చేస్తున్న పరిచర్య ఎవడో చేయలేడు, నువ్వు చేస్తున్న త్యాగం ఎవడో చేయలేడు నా దగ్గర. బయట మాత్రం ఇదే ప్రచారం ఎవరన్నా మాట్లాడుతూ ఏంట్రైల్ ఎక్స్ప్రెషన్ బాగాలేదు అనుకునేవాడిని. మనవాడేళ్ళు అదే పని మీద ప్రచారం చేసుకునేవాడు. ఆ వ్యక్తి ఎక్కడో ఉండిపోయాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దృష్టిలో కూడా ఎదుటి వ్యక్తి నీకు నచ్చని పని నచ్చనట్టు కనపడచ్చు. వాళ్ళు నవ్వు నచ్చకపోవచ్చు, వాళ్ళు పాడే విధానం నచ్చకపోవచ్చు, వాళ్ళ చర్చిలో కూర్చునే విధానం నచ్చకపోవచ్చు, వాళ్ళు బైబిల్ చదివే స్టైల్ నచ్చకపోవచ్చు. ఒక్కొక్కరు ఏంటంటే బైబిల్ వాళ్ళు అలా చదువుతుంటే ఎంత స్టైల్ ఇవిడికి ఏమో, వాళ్ళ స్టైల్ వాళ్ళు అలా చదవడం అలవాటేమో, వాళ్ళకి అలా చదవడం అలవాటేమో. ఒక్కొక్కరు హల్లెలూయా చెప్పినప్పుడు ఎంత స్టైల్గా చెప్పారో, హల్లెలూయా చూడండి వీళ్ళు. నీకు అది నచ్చకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది మంచిదై ఉండొచ్చు. ఆయన దృష్టికి స్తోత్రం. దేవుడు తన ప్రజల్ని నిందించిన వాళ్ళని సులువుగా విడిచిపెట్టడం మర్చిపోవద్దు. సులువుగా విడిచిపెట్టడం నేను ఎన్నో నా జీవితంలో చూశాను. అసలు నిన్న మొన్న ఒక ఆయన కనబడినప్పుడు ఆటో దగ్గర కూర్చొని టికెట్లు లేరు వెయిట్ చేస్తున్నాడు. చూసి నాకు ఎంత ఏడుపు వచ్చేసిందంటే, నేనేమో పెద్ద కారులో ఉన్నాను, నన్ను తిట్టినోడు, నన్ను అవమానించి నా గురించి దుష్ప్రచారాలు చేసిన అతను అన్నీ పోగొట్టుకున్న ఆటోలో టికెట్ల కోసం వెయిట్ చేస్తాను. నాకేమో పలకరించాలని ఉంది, ఎలా ఉన్నారని పలకరించాలని ఉంది. ఆయన ఎలా తీసుకుంటాడు, నేను కారులో దిగితే వీడు కారు చూపించి మనం ఆటోలో ఉన్నాం చీప్గా అలా ఆలోచించే వ్యక్తి. ఏం చేయాలో తెలియక మనసులో మాత్రం, ప్రభా ఇంక వదిలే తండ్రి, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఇన్ని సంవత్సరాలు అయింది, వదిలేచ్చు కదా ప్రభా, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినంతే. బాధ వేసింది. మనం బహుశా కొంతమందికి నచ్చకపోవచ్చు, నీకు కొంతమంది నచ్చకపోవచ్చు. నోరు మూసుకున్నాడు, నీ పని నువ్వు చూసుకో. ఒకవేళ వాళ్ళు దేవునికి నచ్చచ్చు, వాళ్ళు అలా చేస్తున్న పని దేవునికి నచ్చచ్చు. సింపుల్ థింగ్ చెప్తానండి. అపోస్తలుడైన పౌలు శనివారం సమాజ మందిరానికి పోయి ప్రసంగాలు చేసుకుంటా, యూదులు పండగలు చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతుంటే పత్రికలు ఏముంది? పత్రికలో ధర్మశాస్త్రాన్ని ఆచరించి వాడు వ్యర్థుడు, పాపి, అవివేకి, నువ్వు శరీరానుసారివి, ధర్మశాస్త్ర విశ్వాస సంబంధం ఇది కాదు, ఇన్ని కబుర్లు చెప్పి యూదులతో తిరుగుతాడా, యూదులు కూడా తిరుగుతాడా అనిపించవచ్చు. పౌలేమంటాడు తెలుసా? నేను ధర్మశాస్త్రానికి లోపడకపోయినను ధర్మశాస్త్రము క్రిందనున్న వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రమును పాటించు అని వలె ఉంటిని. త్యాగం, అది త్యాగం. ఆ విషయం వాళ్ళకి అర్థమైతే చంపారండి, చంపేస్తారు. అరే పౌలు మన దగ్గర ఇలాగ నాటకాలు ఆడి మన మతాన్ని నాశనం చేస్తానంటే అక్కడికక్కడ చంపుతారు, చావుకు తెగించి. అందరికి వెళ్తే బయట ఏం చెప్తారు కబుర్లు, పత్రికల్లో కబుర్లు రాశాడు రా, వాళ్ళ చుట్టాలి కదా, చూడరా క్యాస్ట్ ఫీలింగ్, యూదులు కనబడే దేవుడు ఎలా పోయాడో క్యాస్ట్ ఫీలింగ్ అని అనుకోవచ్చు బయటోడు. కానీ అది ప్రాణానికి తెగించి దేవునికి చేస్తున్న పని. మనకి కొందరు చేస్తున్నది అర్థం అవ్వకపోవచ్చు, కొందరు విధానం అలాగే ఉండొచ్చు, కొంతమంది పద్ధతి మాట తీరు అలా ఉండొచ్చు. నేను చెప్తున్నాను, దేవుని ప్రజల్ని ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించు. వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే వెళ్ళి చెప్పు. నేను దాని గురించి చెప్పట్లేదు, నీ సేవకుడు తప్పు చేస్తే వెళ్ళి చెప్పి వాళ్ళకి, పాస్టర్ గారు ఇలా ఉంది కదా, మనం ఇలా చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు కదా. లేదా విశ్వాస పొరపాటుగా ఉంటే, అమ్మ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నేను అక్కడ చూశాను, అది బైబిల్కి వ్యతిరేకం కాదు. నేను దాని గురించి చెప్పట్లేదు, నువ్వు చెప్పు, తప్పులు చేస్తాను చెప్పు. కానీ అది నీకు నచ్చందైనంత మాత్రాన నువ్వు వాళ్ళని తోలనాడి, వాళ్ళ నోరు సైలెంట్గా ఉంది కదా, నువ్వు నోరు తరిచి నువ్వు దేవుని మనుషుల్ని కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అది ఏ సంఘం వాళ్ళైనా కానీ, ఇక్కడున్న ఏ సంఘం వాళ్ళు కానీ తోలనాడేవా, దేవుడు దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు. జాగ్రత్త. ఈ 3 కారణాల వల్ల దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఒకటి, ఆజ్ఞలు అతిక్రమిస్తే. రెండోది, ఆయన చిత్తాన్ని దాటిపోతే. మూడోది, ఆయన చిత్తంలో ఉన్న ప్రజల్ని మనం ఇబ్బంది పరిస్తే బహుశా దేవుని కోపం మన మీద ఉంటుంది. ఆ కోపం ఎలా చల్లారుద్ది? కోపం రావడానికి కారణం ఏంటో దాన్ని మనం వెనక్కి తీసుకుంటే, అంటే ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావా, ఆజ్ఞలు పాటించు, కోపం చల్లారుతుంది.
ప్రభు చిత్తాన్ని దాటిపోయేవా, వద్దురా బాబు మనకు ప్రభు చిత్తమే కావాలని ఉన్నది ఉన్నట్టు వదిలేసి దేవుని చిత్తంలోకి వచ్చాయి, ఆగిపోతుంది. దేవుని ప్రజలను అవమానించేవాడు వల్ల దేవుని ప్రజల్ని గౌరవించడం మొదలుపెట్టు, దేవుని ఉగ్రత నీ మీద నుంచి పోతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అయితే తర్వాత ఏంటి? మనం చాలాసార్లు వాక్యాలు ఏం చెప్పుకుంటామంటే, దేవుడు ప్రేమిస్తే ఆశీర్వాదాలు, దేవుడు కోపగిస్తే వచ్చే శాపాలు. మరి దేవుడు ఒకడిని కొట్టిన తర్వాత, దేవుని ఉగ్రత ఒకడి మీదకి వచ్చిన తర్వాత, వాడి జీవితంలో ముఖ్యమైనవి విలువైనవి ఆవిరైపోయిన తర్వాత, వాడు గనక ఒట్టి చేతులతో మరలా దేవుని దగ్గరికి వస్తే, ప్రభువా ఓడిపోయాను క్షమించు, పడిపోయాను క్షమించు, తప్పిపోయాను క్షమించు అని మరలా ప్రభు దగ్గరికి వస్తే, అతని జీవితంలో ప్రభు ఎలా ప్రవర్తిస్తాడు, అది ఈ 12వ అధ్యాయం. స్తోత్రం చెప్దామండి. అతనితో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒకడు పదే పదే మనకి చాలా చిరాకు తెప్పించాడు, చాలా తప్పులు చేశాడు, మనకు ఒళ్ళు మండింది, బయటికి పొమ్మన్నాం. కొన్ని రోజుల తర్వాత ఆడు తప్పు తెలుసుకున్నాను దగ్గరికి వచ్చాడు, సర్లే అని పిలుస్తాం, ఓకే. వాడితో ఇంతకు ముందు ఉన్నట్టు ఉండగలమా? ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు ఇచ్చినంత అవకాశాలు మనం ఇవ్వగలమా? ఇంతకుముందు వాళ్ళని నలుగురి దగ్గర ఎలా హైలైట్ చేసాం, ఈ అబ్బాయి చాలా మంచోడండి, అసలు చాలా సిన్సియర్ అండి అని ఎలా చెప్తాం, అలా అతని గురించి సాక్ష్యం ఇవ్వగలమా? ఇవ్వలేం. మరి దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. 12వ అధ్యాయం. తండ్రి నీకు స్తోత్రాలు, మీరు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి నీ స్వరం మాకు సంపూర్ణంగా వినిపించమని వాక్యపరిచని పాదాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొత్తాన్ని మనం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చాం. పొరపాటు చేసాం, పడిపోయాం, దెబ్బలు తినేసాం, లేదా ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాం, ఇబ్బందులు పడ్డాం, లేదా దేవుని ప్రజల్ని తోలనాడాం, బాధల్లో శ్రమల్లో పడ్డాం. పడిన తర్వాత మన పొరపాట్లు తెలుసుకున్నాం, మన తప్పిదాలని మనం అర్థం చేసుకుని, ఇది చాలా ముఖ్యం. నీ తప్పును నువ్వు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం నీ జీవితంలో. అది నీ జీవితంలో నువ్వు తెలుసుకున్నప్పుడు అది నీకు చాలా మేలుకరంగా ఉంటుంది, చాలా మేలుకరంగా ఉంటుంది. సరే, నీ పొరపాట్లన్నీ నువ్వు తెలుసుకున్నావు, దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆ దినమున, అదనమాట, ఆ దినమున మీరు ఇలాగంటారట, ఏమని? యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతిస్తున్నాను, ఇది కామను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. హల్లెలూయా. కోపపడ్డానికి కారణం ఏంటి? మనమే. పొరపాటు చేసాం, పాపాలు చేసాం, పాడు చేసుకున్నాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడి దగ్గరికి వస్తే సర్లే నీ పాపాలు క్షమించానులే, అదే గొప్ప విషయం. కానీ ఆదరిస్తాడంట, ఎందుకంటే దేవుని ఉగ్రతలో చాలా ఆవిరైపోయినాయి. దేవుడికి విరోధంగా నువ్వు వెళ్ళడం వల్ల చాలా నష్టపోయావు. దేవుని ప్రజల్ని బాధపరచడం వల్ల చాలా ఇబ్బందులకు, చాలా శ్రమలకు నువ్వు గురయ్యావు. దానివలన మన జీవితం పాడైతే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆదరణ. ఒక వ్యక్తి మన జీవితంలో పొరపాటు చేస్తే అతన్ని మరలా మన దగ్గరికి రానివ్వడం అనేది గొప్ప విషయం. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత, రే నాకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఎన్ని నష్టాలు పోయావు కదా, సర్లే బాధపడకో, నేను నీకు సహాయం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, బాధపడకని అనగలమండి ఏ మనిషైనా? దేవుడంట తనకు వ్యతిరేకంగా ప్రవర్తించి, తన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, కావాలని మన చేతులతో మనమే నష్టం తెచ్చుకుని, మన చేతులతో మనమే మన జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి మళ్ళా తిరిగి వస్తే దేవుడు మనల్ని చేదరించుకోకుండా మనల్ని ఆదరిస్తాడట. హల్లెలూయా. అందుకే యేసుప్రభుని అందరూ ఏమంటామంటే మంచి దేవుడు. యేసుప్రభు ఏంటి? మంచి దేవుడు. యేసుప్రభు దగ్గర బాణాలు లేకపోవచ్చు, కత్తులు లేకపోవచ్చు, కిరీటాలు లేకపోవచ్చు, గుర్రాలు లేకపోవచ్చు, సైనికులు లేకపోవచ్చు, కానీ కొండంత మంచితనం ఉంది. హల్లెలూయా. మంచోడు కాబట్టి అయినా నష్టపోయేవమ్మా, బాధపడకో, నేను నిన్ను ఆదరిస్తాను. నిజంగా ఆ సందర్భం మన జీవితంలోకి వచ్చేటప్పుడు దాన్ని మనం తట్టుకోలేము. నేను ఇంత ద్రోహం చేసినప్పుడు, దేవుడికి నేను ఇంత విరోధంగా ప్రవర్తించినప్పుడు,
నన్ను క్షమించని అడిగితే ఆయన క్షమించడమే గొప్ప విషయం. అలాంటిది నన్ను మళ్ళీ దగ్గరికి చేర్చుకుని, నీకు ఈ నష్టపోయావు కదా, నేను నీకు ఈ విధంగా సహాయం చేస్తానని మన బాధలో ఆదరించడం ఉందండి, గొప్ప విషయం అండి. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎవరైనా ప్రభువుకు వ్యతిరేకంగా ప్రవర్తించి చెల్లాచెదురైపోయి నలిగిపోయి నష్టపోయిన వాళ్ళు ఉంటే, బాధలకు గురైన వాళ్ళు ఉంటే, మళ్ళా చర్చకొచ్చి ప్రభువా నీ సంఘములో నాకు స్థానం ఇచ్చాలు, నాకు అంతే అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు మాత్రం అంతే అనడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఆదరణ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు మొహమాట పడకో. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు కోల్పోయినవి, నువ్వు నష్టపోయినవి అన్నీ నీకు ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వున్న ఆ స్థితిలో మాత్రం దేవుడు నిన్ను ఆదరించి అక్కడ మాత్రం నిన్ను వదిలేయడు. దేవుని స్తోత్రం. అక్కడ నిన్ను వదిలేయడు, నిన్ను ఆదరిస్తాడు. ఇది అద్భుతమైన విషయం. దేవుడు నిన్ను చేదరించుకోడు. దేవుడు నిన్ను ముందు కంటే తక్కువగా చూడ్డు, ముందు కంటే నిన్ను ఎక్కువగా చూస్తాడు. ఎలాగో నేను చూపిస్తాను. మొదట ఏం చేస్తాడు? ఆదరిస్తాడట. ఆదరించిన తర్వాత 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు. ఆగండి, ఆయన ఏమయ్యాడట? ఇప్పుడు రక్షణకు కారణభూతుడయ్యాడట. అంటే రక్షించబడినోడే కదా పోయినోడు. రక్షించబడ్డాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం, పోయామంటే రక్షణ పోయింది. కొంతమంది ఏంటంటే రక్షణ పొందితే పోదంటారు, కాదు పోద్ది. కొంతమంది ఏంటంటే రక్షణ పోయిందంటే తిరిగి రాదంటారు, వస్తుంది. పోగొట్టుకున్నాం. రక్షణ పోవడం అంటే బాప్తిజం పోవడం, కొత్త బట్టలు పోవడం, ఇది కాదు. రక్షణ పోవడం అంటే దేవుడు ఇదిగో నరకం నీ దగ్గరికి రాదు, నీవు నరకంలోకి వెళ్ళవు, పరలోకం తీసుకెళ్తాను, నీ పాపాల ప్రభావం నీకు మీదకి రాదు, అదే రక్షణ. మళ్ళీ నువ్వు పాపంలో పడినప్పుడు ఆ ప్రభావం నీ మీదకి వచ్చేస్తా. రక్షణ పోయింది. రక్షణ పోయిన ఈ వ్యక్తిగట రాయబడిన మాట, నా రక్షణ భూతుడగు నా దేవునికి హల్లెలూయా. మరలా అతనికి తాను కోల్పోయిన రక్షణ తిరిగి ఇచ్చాడంట. క్షమించి, నువ్వు భయపడకు, నువ్వు నరకానికి వెళ్ళవో, నా రక్షణ నీకు ఉంది, నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఇది తిరిగి వచ్చినోడుకున్న ఆఫర్లో. ఎన్నో రకాలుగా ద్రోహాలు చేసిన తర్వాత తిరిగి వచ్చినోడికి దేవుడట మరలా రక్షణ ఇచ్చాడట. దాంతోపాటు రక్షణ విషయంలో ఇంకో మాట కూడా అక్కడ రాయబడింది. 2వ వచనం ఆఖరి లైన్, ఆయన నాకు రక్షణాధారమైన. హల్లెలూయా. రక్షణ ఇచ్చి ఏమయ్యాడట? రక్షణ ఆధారం. రక్షణ ఆధారం. కొంతమంది రక్షణ ఆధారం ఏంటో తెలుసా? ఆ చర్చికి వెళ్తే రక్షించబడిపోతాం, చర్చిలో రక్షణ వచ్చారు. వాళ్ళకి ఆధారం ఏంటంటే చర్చి. రక్షణ ఆధారం. ఒకరోజు ఆ రక్షణ పోద్ది, ఉండదు. కొంతమందికి ఏంటంటే మా దగ్గర మెంటర్స్ ఉన్నారండి, మమ్మల్ని ఏదైనా నువ్వు ఎలాగున్నారో ఏంట్రా అని తరచూ మమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల మేము పడిపోకుండా ఉంటాం. అది రక్షణ ఆధారం. ఎవరో ఒక మెంటర్, ఎవరో ఒక వ్యక్తి, ఆయన ప్రసంగాల వలన నా రక్షణ నిలబడింది అంటాడు. ఆయన ఈసారి తర్వాత కప్పలో కోతులు ప్రసంగాలు చేశాడు, పోద్ది నీ రక్షణ అయితే. ఒకప్పుడు వాడు రక్షణ అలా పోగొట్టుకున్నాడు. ఈసారి ఏంటంట, వెనక్కి వచ్చిన తర్వాత వాడికి రక్షణ ఇచ్చింది దేవుడే, రక్షణ ఆధారం కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. రక్షణ ఆధారం అంటే ఏంటనుకుంటున్నావు? వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడే. ఆడికి ఒక అమ్మాయి అంటే కొంత ఇంట్రెస్ట్ ఉంది మనసులో. ఏదో ట్రై చేస్తున్నాడు, మాట్లాడట్లేదు అమ్మాయి. ఏదో ట్రై చేస్తున్నాడు, ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరోజు ఆ అమ్మాయి తానే స్వయంగా వచ్చి వీడితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఖచ్చితంగా వీడి పాపంలో పడిపోతాడు, డౌట్ లేదు. రక్షణ ఆధారం అంటే ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి వస్తుందని తెలుసుకున్నాడు దేవుడు, ముందే వీడి పక్కన ఇద్దరు ఫ్రెండ్సో, నానమ్మో, అత్తయ్యో వీడిని బాగా అబ్జర్వ్ చేసి ఎవరో ఒకరు పాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి వచ్చింది, నవ్వుతూ పలకరిస్తుంది. వీడు మాట్లాడడానికి లేదు, వీళ్ళకి దొరికిపోతాడు. నవ్వుతూ పలకరించడానికి లేదు, ఫోన్ నెంబర్ అడగడానికి లేదు. వీడింటికి వెళ్ళేటప్పుడు అనుకుంటాడు, ఈ దరిద్రులు టైంకి వచ్చి తగలడ్డారు, వీళ్ళ ఇప్పుడే రావాలా, ఇప్పుడే రావాలా, ఇన్ని రోజుల నుంచి లేని వాళ్ళు ఇప్పుడే వచ్చేసింది మా మేనత్త, ఎవర్రా 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 అని చంపుతుంది అనుకుంటా. తిట్టుకున్నావు. రాత్రి మోకరించి ప్రార్థన చేసావు. మన రక్షణ ఆధారం ఆయన. ప్రార్థన ఏమనిస్తుందో తెలుసా? ప్రభువా, ఈరోజు వాళ్ళు నా దగ్గరికి లేకపోతే
నేను పాపంలో పడిపోతుంది తండ్రి, నా రక్షణ కోల్పోకుండా, నా పవిత్రత కోల్పోకుండా నువ్వు నన్ను వాళ్ళ దగ్గర పెట్టి కాపాడినందుకు స్తోత్రాలను వస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే ఎన్నిసార్లు చెడగొట్టేసాడు తెలుసా నువ్వు పాపంలో పడిపోయే సందర్భాలను? గుర్తులేదా? గుర్తుందా లేదు చెప్పండి అబ్బాయి. ఏదో పొరపాటులోకి వెళ్ళిపోవాలి, అటుపక్క వాళ్ళు వచ్చి కేకేసి తిడుతున్నారు, ఇంట్లో వీడు ఉండిపోయాడు, తినడానికి లేదు, ఈ టైంకి వీడు కనుక లేకపోతే అయిపోతుంది అనుకుంటా. అయిపోయింది. రాత్రి ప్రార్థన ఏమొస్తుంది, ప్రభువా నువ్వు ముందుగానే నేను కోప్పడిపోతానని ఎరిగి ఇంట్లో అని తీసుకొచ్చి పెట్టావా, నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. నీ రక్షణకు ఆధారం యేసైతే నీవు తట్టుకోగలిగినంతసేపు నీ స్వశక్తి మీద తట్టుకోగలగాలి, కానీ నీవు తట్టుకోలేనంత శోధన నీ మీదకి వచ్చేటప్పుడు దేవుడు నిన్ను కాపాడడానికి కొన్ని పరిస్థితులు, కొంతమందిని నీ దగ్గరికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు తప్పు చేసేద్దాం అనుకున్న సందర్భాలు, కోపమో గొడవ లేదా అపవిత్రం ఇంకోటో, ఆ టైంకి ఏదో ఒక జ్వరమో నీరసం వచ్చి పడుతుంది, ఇప్పుడే రావాలా నీరసం అనుకుంటాం. ఆ తర్వాత ప్రభువా నాకు ఈ బలహీనత ఇచ్చి నన్ను కాపాడావా, నాకు కాలు ఇరిచేసి నన్ను కాపాడావా తండ్రి, నీకు స్తోత్రాలు. నాకు ఈ ఇబ్బంది వచ్చి నన్ను కాపాడావా, ఈ పొరపాటు నేను చేసేస్తానని మరలా ఈ తప్పులో పడిపోతాను, నన్ను కాపాడవా. ఎన్నోసార్లు దేవుడు నిన్ను నన్ను మనం తట్టుకోలేనంత శోధన పరిస్థితులు మన ముందుకు వచ్చేటప్పుడు దాన్ని తప్పించుకునే మార్గాన్ని మన దగ్గర పెట్టాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో మాట కదా అది. ఆయన మనము శోధించబడలేనంత శోధనలోకి మనల్ని తీసుకెళ్ళట, కానీ శోధన పంపుతూ ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడట. హల్లెలూయా. అలాగే ఎవరో మనుషులను పెట్టి, ఏదో పరిస్థితిని బట్టి, ఏదో కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. ఏదో మొబైల్లో ఏదో చూద్దాం అనుకుంటే ఏదో ఇంపార్టెంట్ ఫోన్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడుతూ మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది. రాత్రి అర్థం అవుద్ది, ప్రభువా నువ్వు నన్ను తప్పించావు. నేను అడుగుతున్నాను, నీ రక్షణకు ఆధారం నీవేనా? నీ రక్షణకు ఆధారం నీ సంఘమా, నీ సేవకుడా, లేదంటే ఎవరైనా ప్రసంగాలా, లేదా మోటివేషనా? పడిపోతావు. నీ రక్షణకు ఆధారం ప్రభు అయితే నువ్వు తప్పించుకోగలిగిన సందర్భాలన్నింటిలో నువ్వు తప్పించుకుంటావు. నువ్వు తప్పించుకోలేని సందర్భంలో ప్రభు చేస్తాడు సీన్లోకి. దేవునికి స్తోత్రం. ఏమని పాడుతున్నాడో తెలుసా? ఇంతకుముందు నాకు రక్షణ ఉండేది పోయింది, దానికి కారణం ఏంటంటే రక్షణకు ఆధారం నా తెలివితేటలు పెట్టుకున్నాను, అందుకే పోయింది. ఇప్పుడు ఆయన నా రక్షణ కర్త, నా రక్షణకు ఆధారం. హల్లెలూయా. మనందరి రక్షణకు ఆధారంగా యేసుని చేసుకుందాం. కొన్నిసార్లు దేవుడు చాలా బిజీ చేస్తాడు, ఖాళీ ఉండదు, ఊపిరి సలపదు. నువ్వు ఆలోచించుకో, ఖాళీ ఉన్నప్పుడు ఎన్ని తప్పుల్లో పడ్డావు, ఖాళీ లేనప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నావు. దేవుడు నీ రక్షణాధారం అయినప్పుడు నీ రక్షణ నిలబడడానికి ఎలాంటి పరిస్థితులు నీ దగ్గరికి వస్తే బాగుంటుందో, ఎలాంటి మనుషులు నీ దగ్గరికి వస్తే బాగుంటుందో, ఎలాంటి ఇబ్బందుల్లో నిన్ను పడేస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావో అలాంటి దాంట్లో పడేస్తూ నీ రక్షణను కాపాడుకునేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆయన యొక్క ప్లాన్. తిరిగి వచ్చినోడికి వచ్చే ఆఫర్లో, తిరిగి వచ్చినోడికట దేవుడు ఆదరిస్తాడట, దేవుడు వారికి రక్షణ ఇస్తాడట, దేవుడే వారికి రక్షణకు ఆధారమై ఉంటాడట. ఇంకా చూడండి, మరలా 2వ వచనం తర్వాత లైన్లోకి వెళ్దాం. నేను భయపడక ఆయన్ని నమ్ముకొనుచున్నాను. ఆగండి, నేను చెప్పాను కదా మొన్న మీటింగ్స్లో ఒక ఆయన కలిసి, దేవుణ్ణి ఒక్క కోణంలోనే చూస్తాడండి, ఇంకో కోణం చూస్తే మాత్రం మామూలుగా ఉంటుంది, అయ్యి బాబోయ్ అన్నాడు. కానీ ఎప్పుడు దేవుడు ఆయనకి నువ్వు భయపడాలని కోరుకోడు, అస్సలు కోరుకోడు. ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గర నువ్వు స్వాతంత్రునిగా, స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటాడు. భయం ఎప్పుడు రావాలంటే, ఏదైనా పాపం మన ముందుకు వచ్చినప్పుడు దీంట్లో పడితే దెబ్బ తగులుతుందిరా బాబు, ఎందుకు వచ్చిందనే భయం ఉండాలి తప్ప మిగతా టైంలో దేవుడు అంటే భయం ఉండకూడదు. ఆయన అన్నాడు, దేవుడు అంటే అమ్మో జాగ్రత్త. ఇంకొక ఆయన చెప్పాడు నాకు సాక్ష్యం, ఆయన తెగ తాగేసేవాడట, దొంగట, పెద్ద ఆయన దొంగనండి, తెగ తాగేసేవాడిని. కొన్ని పరిస్థితుల వల్ల నేను యేసుప్రభుని నమ్ముకున్నా సరే తాగుడు వదలలేదండి. అప్పుడు నాకు కడుపు ఇంత ఉబ్బిపోయి క్యాన్సర్ వచ్చేసిందంట, చచ్చిపోతా 20 రోజుల్లో అని చెప్పారంట. అప్పుడు అతను మారు మనసు పొందితే తగ్గిపోయిందంట, తగ్గిపోయి కొంచెం పొట్ట ఉండిపోయిందంట, క్యాన్సర్ తగ్గిపోయిందంట. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తాగాడంట, మళ్ళీ పెరిగిపోయిందంట. దేవుడండి, ఆయన ఏమన్నాడు, దేవుడు అంటే ఏంటనుకుంటున్నారండి బాబు, చాలా భయంకరం అండి బాబు ఆయనతో అన్నాడు.
నేను అనుకున్నా మొన్న మాట చెప్పాను కదా, దేవుడు కుక్కను కొట్టేప్పుడు కర్ర మళ్ళీ లోపల మూలెట్టారు దగ్గర పెట్టుకుంటాడు. అది అలా దగ్గర పెట్టుకుంటాడు సేఫ్ సైడ్కి, లేకపోతే మనం కుదురుకుంటామని. కానీ ఆయనకి ఏం ఉండిపోయిందో తెలుసా? దేవుడు అంటే భయం ఉండిపోయింది. అది ఇష్టం లేదు దేవునికి, అది ఇష్టం లేదు. అందుకే ఏం రాశాడు తెలుసా? నేను భయపడక ఆయన్ని నమ్ముకొనిచున్నాను. హల్లెలూయా. దేవుని చేతిలో దెబ్బతిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళా పాపం చేసే విషయంలో భయపడండి తప్ప, దేవునితో మాట్లాడేటప్పుడు అమ్మో ఈయన కొడతాడు, ఈయన దగ్గర ఒళ్ళ దగ్గర పెట్టుకుని అస్సలు అలా ఉండొద్దే. దేవునికి అది ఇష్టం లేదు. అందుకే కొత్త నిబంధనలు ఆయన వచ్చినప్పుడు, అసలు కొత్త నిబంధన గ్రంథం ఎలా ఉంటుంది చూడండి. పాత నిబంధన ఎలా ఉంటుందో తెలుసా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఎవడైనా పరిశుద్ధంగా ఆచరించకపోతే ఆడు నా జనం నుంచి కొట్టివేయబడిన. ఆజ్ఞ అక్కడే, శిక్ష అక్కడే. ఆజ్ఞ అక్కడే, శిక్ష అక్కడే. ఏ విగ్రహారాధన చేయకండి, విగ్రహం చేసిన జనాల నుంచి బయటికి గెంటండి, రాళ్లతో కొట్టి చెప్పండి. ఆజ్ఞ అక్కడే ఉంది, శిక్ష అక్కడే ఉంది. కొత్త నిబంధనలు చూడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి లేనాడు అక్కడ ఉండదు. అది చెప్పింది అర్థమైందా? నీతి కొరకు ఆకలి తప్పులు కలవాలి ధన్యులు, మరి నీ డబ్బు కోసం గడ్డి తిన్నవాడు అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. నీ కంట్లో దూలం ఎంచగా ఎదుటోడు కంట్లోని, నీ కంట్లో దూలం ఎంచగా ఎదుటి కంట్లో నలిసి ఎందుకు ఎంచుతావు? అలా ఎంచితే ఏమవుద్దు? అక్కడ ఉండదు. నువ్వు చూడు, కంటి కన్ను పంటుకు పని మీకు తెలుసు కదా. కుడి చేప మీద కొడితే ఎడం చేప చూపించు, మరి చూపించకపోతే అక్కడ ఉండదు. కొత్త నిబంధన ఎలా రాశాడు తెలుసా? అక్కడక్కడ నువ్వు ఇలా లేకపోతే శిక్ష వస్తుంది. అన్ని చోట్ల ఏంటి తెలుసా? ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. పత్రికలు చదువు, ఆజ్ఞలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, శిక్షలు ఎక్కడో ఒక్క చోట. ఎందుకు అలా రాయించాడు తెలుసా? దేవుని మీద మనకి భయం కలగకూడదు, ప్రేమ కలగాలి. స్తోత్రం. ఆయన అది కోరుకుంటున్నాడు, ప్రేమ కలగాలని కోరుకుంటున్నాడు. మీరు అలా అబ్జర్వ్ చేయండి బైబిల్ని. మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అదేంట్రా తప్పు చేయొద్దని ఉంది, చేస్తే ఏంటి? ఎక్కడో ప్రకటన గ్రంథంలో, ఎక్కడో ఇంకో చోట, ఎక్కడో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్టార్ట్ చేసుకుని 5, 6, 7 అధ్యాయాలు చెప్పి 7వ అధ్యాయం చివరంటాడు, అక్రమంగా నడిచేవారులారా మీరెవరో నాకు తెలీదు. అప్పటిదాకా మనం ఎలా బిహేవ్ చేస్తే ఏంటి? ఏమీ కనపడదు. కారణం చెప్పనా? దేవుడికి నువ్వు భయపడాలని కోరుకోవట్లేదు, నువ్వు ప్రేమగా ఆయనకి దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన తండ్రి అని చెప్పుకున్నాడు, స్నేహితుడు అని చెప్పుకున్నాడు, సోదరుని చెప్పుకున్నాడు, కానీ యజమానుని అని చెప్పుకోలేదు. యజమానుని అని చెప్పుకోలేదు. ఆయన నేను రాజులని చెప్తే రాజకుమారులని పలికాడు, దేవుడిని అని చెప్తే దేవుని కుమారులని చెప్పాడు. కానీ మనల్ని ఎప్పుడు దాసులుగా చెప్పకపోవడానికి కారణం నువ్వు భయపడకూడదని. మీలో ఎవరైనా దెబ్బతిని దేవుని దగ్గరికి వస్తే మరలా దేవుని విషయంలో భయపడద్దండి. హ్యాపీగా ఉండండి, దేవుడితో క్లోజ్గా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. తప్పు చేసేటప్పుడు మాత్రం అన్ని గుర్తుపెట్టుకో. కర్ర ఎలా తీసాడో, ఎలా కొట్టాడో, కొట్టిన దెబ్బ మానడానికి ఎంతకాలం పట్టిందో, ఎన్ని పోయినాయో అన్ని గుర్తెట్టుకో. ఎప్పుడో తెలుసా? తప్పు చేసేటప్పుడు. మిగతా అన్ని సమయాల్లో అందుకే ఎలా అంటాడు ఆయన, నేను మీకు తీర్పు తీర్చడానికి రాలేదు, మరణంలో నుండి జీవంలోనికి మిమ్మల్ని దాటించడానికి వచ్చాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు భయపడకూడదు, నువ్వు ఆయనతో క్లోజ్గా ఉండాలి, ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాడు. భయం లేకుండా చేస్తారట. తర్వాత యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. ఎందుకు పోయింది? మొత్తం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? యెహోవాయే నా బలం. ఎంత మంచి దేవుడు అండి. నాకు ఈ అధ్యాయం వెనక్కి ముందు చదువుతుంటే ఎంత మంచోడువా, నువ్వు మంచోడు అని తెలుసు, ఇంత మంచోడు. ఒకడు నీకు ద్రోహం చేసి, నిన్ను బాధ పెట్టి, నిన్ను ఇబ్బంది పెట్టి, నీ ఇష్టాలు కాలదని నీ మనుషుల్ని తిట్టి బయటికి వెళ్ళి నాశనమై ఇబ్బందులు పడి శ్రమలు పడి ఏడ్చి చెట్ట చివరికి అరే బాబు దేవుడు లేకపోతే మన వల్ల కాదురా బాబు అని మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తే ఆదరించుతావా? రక్షణ ఇస్తావా? రక్షణకు ఆధారంగా ఉంటావా? ధైర్యాన్ని ఇస్తావా? దాంతోపాటు ఏంటంట? బలం. యెహోవాయే బలమైతే మనల్ని ఎవడు ఆపుతాడు? దేవుని స్తోత్రం. యెహోవా నాకు బలమైతే నన్ను ఆపగలిగిన బలం ఎక్కడుంది ఈ లోకంలో? నన్ను అనచగలిగిన బలం ఈ లోకంలో ఎక్కడుంది? దేవుడు అతనికి బలమై మళ్ళీ లేపడం మొదలు పెడతాడని తన జీవితాన్ని మళ్ళీ లేవనెత్తడం మొదలు పెడతాడట. అది దేవుని బలం కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరట. హల్లెలూయా. ఎన్నోసార్లు ఆయన బలాన్ని నేను చూశాను. ఆయనకి విరోధంగా నేను ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి, నేను దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి, గాయపడిన సందర్భాలు ఉన్నాయి, ఉంటే ఉన్నాయి. కానండి
అది నాకు ఇంకా మేలైంది. దావీదు అంటాడు కదా, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు పెద్ద కుమారుడు, చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు, ఇద్దరు అందరూ బాగానే ఉన్నారు. చిన్నోడు ఆస్తి కావాలన్నాడు, పట్టుకుని పోయాడు. పెద్దోడు, నాన్న నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాన్నాడు. వెరీ గుడ్, ఇంట్లో అంతా బాగానే సాగుతుంది. వాడు అనుకున్నాడు కదా వెనక్కి వచ్చేటప్పుడు, నా తండ్రి ఇంట్లో పనోడుగా ఉంటే చాలు. పొరపాటు చేసి వెనక్కిపోయిన మనం మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కనీసం ఆయన చర్చిలో విశ్వాసగా కొనసాగితే చాలు అనుకుని రావచ్చు. ఆ వచ్చినోడిని దూరం నుంచి చూసి పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కొత్త చెప్పులు తొడిగి ఉంగరం తొడిగి ఇంట్లో ఉన్న పనోళ్ళందరికీ గొప్ప విందు చేశాను. హల్లెలూయా. అతను ఊహించలేదు, అతను కోరుకోలేదు. ఎప్పటి నుంచో ప్రభువుని వదలకుండా ఉన్నవాడికి కూడా జలస చెల్ల దీవిస్తాడట. హల్లెలూయా. అదే ఇంట్లో ఉన్నవాడు ఏమన్నాడు, జలస వచ్చింది. డాడీ ఎప్పుడైనా నా కోసం దూడ కోసావా? ఎప్పుడైనా నువ్వు పార్టీ చేసావా? ఎప్పుడైనా ఉంగరం పెట్టావా? ఎప్పుడైనా చూసావా? ఆడంతా నాశనం చేసి వస్తే చూసావు. ఏమన్నా నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉన్నావు కదరా. ఆడు తప్పిపోయి దొరికాడు కాబట్టి నాకు ఆడంటే రెట్టింపు ఇష్టం వచ్చింది. హల్లెలూయా. మనుషులము ఎవడైనా పొరపాటు చేసి తర్వాత వస్తే ఎప్పుడు ఆయన దొంగలాగే చూస్తాం. వీడు ఆ రోజు అలా బిహేవ్ చేశాడు, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వీడు అప్పుడు నన్ను చాలా రకాల మాటలనిపోయి ఈరోజు వస్తాడా కాళ్ళ దగ్గరికి, ఎవడో ఆదరించలేదు కాబట్టి వచ్చాడు, ఈయన జాగ్రత్తగా అనిచి పట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒక నెత్తిమే కూర్చుంటాడు అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. తిరిగి వస్తే పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకుని ఇల్లంతా ఊరంతా పండగ, నా చిన్న కొడుకు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఇది ఏమన్నాడు, నా బలం ఇచ్చి వాడిని మళ్ళీ నేను బలపరుస్తాను, వాడు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను, అంతకంటే మించిన స్థితిలో ఆ వ్యక్తిని పెడతానంటున్నాడు. హల్లెలూయా. అంతటితో అయిపోలేదు. అక్కడ మంచి మాట ఉందండి, నాకు ఫేవరెట్ మాట ఈరోజు. అంటే చాలా ఉన్నాయి, ఇది అన్నిటికన్నా ఫేవరెట్. ఆయనే నా కీర్తనకు ఆస్పదం. హల్లెలూయా. ఓ పాట రాసేటట్టుగా ప్రభు అతని జీవితంలో చేసిన కార్యాలు గట ఓ పాట రాశాడట. చాలా కీర్తనలకు ఆస్పదం ఏంటంటే 31వ తారీఖు వచ్చేస్తుంది. ప్రతి 31వ తారీఖు రాత్రి ఓ పాట విడుదల చేస్తాం కాబట్టి 31st వాళ్ళ కీర్తనకు ఆస్పదం. ప్రతి సంవత్సరం ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఆ పాట ఈ పాట చేసి ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ సంవత్సరం వారి కీర్తనకు ఆస్పదం. యూట్యూబ్లో పాటలు పెడుతుంటే మంచి పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతలు వారి పాటకు ఆస్పదం. యూట్యూబ్లో పెడితే మిలియన్ వ్యూస్ వస్తుంటే డబ్బులు బాగా వస్తాయి, డబ్బు వారి కీర్తనకు ఆస్పదం కావచ్చు. లేదా వారి జీవితంలో మేలు ఏమైనా జరిగితే మేలు వారి పాటకు ఆస్పదం కావచ్చు. ఇక్కడ ఎలాగో తెలుసా, పడిపోయి చిరిగిపోయి చెడిపోయిన ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆదరించిన ప్రేమ, దేవుడు లేవనెత్తిన విధానం ఉందే, అది వారి కీర్తనకు ఆస్పదమైనప్పుడు ఆ పాట ఎంత బలంగా ఉంటుందో తెలుసా. నువ్వు ఎప్పుడైనా ఆశ్చర్యమే పాట అన్నావా? ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట. ఆ పాట ఏంటంటే గుండెలు పిండేసినట్టు ఉంటుందా? ఏదో లోతుగా అనిపిస్తుందా? ఎందుకో తెలుసా, ఆనాటి నాగతము బహుఘోరహీనము, నాతోటి వారికి ఎగతాళినైతిని, ఈ పాపికై దిగి వచ్చిన నా యేసు రాజా నా రక్షక. ఆ పాట ఏమంటుందంటే, నాకు నచ్చినట్టు తిరిగేశాను, పడిపోయాను, వెళ్ళిపోయాను, నీ ఆజ్ఞలకు నేను దూరంగా వెళ్ళిపోయాను, నీ మాటలకు దూరం అయిపోయాను. ఆ దూరం అయిపోయినప్పుడు నువ్వు నన్ను ఆదరించి కరుణామయ నన్ను కరుణించుచు కనికరమే నాపై చూపావయ్య. ఆ పాట ఒంటరిగా విను, నీ కళ్ళలోంచి నీళ్లు రాక మానవు. ఆ పాట ప్రశాంతంగా పాడుకో, నీ మనసంతా నీరైపోద్ది. కారణం ఏంటో తెలుసా, ఆ పాటకు ఆస్పదం దేవుడు అతనిని తిరిగి తీసుకున్న కారణం. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు మన పాటలో వేరే వేరే పాటలు అనొచ్చు, నాకెప్పుడైనా
పాటలు విన్నాను, జనరల్గా నేను విన్నాను. సంవత్సరానికి 10 పాటలు కూడా విన్నాను. నాకు పాటలు అంటే ఇష్టమే, కానీ పాటలు విన్నాను. ఎప్పుడైనా వింటే ఏ పాట తెస్తానో తెలుసా? కనికరించుము యేసయ్యా. అది ఓపెన్ చేసుకుని పెట్టుకుని చెవిలో పెట్టుకుని పడుకుంటాను. నా నిద్ర పట్టేలోపు పాట అయిపోతే మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాను ఎప్పుడైనా పాట వింటే. ఎందుకంటే అది రాయడానికి ఒక కారణం ఉంది. నేను ఒక చిన్న పొరపాటు, అది 2-3 సార్లు అందులో పడినప్పుడు ఆ పొరపాటులో బయటకు వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేసినప్పుడు ఆ పాట రాశాను. పలుమారులోనే పడిపోతినయ్యా, నిలువలేక చెడిపోతినయ్యా, నా తోడై నా నీడై నన్ను నడిపించగా కుమ్మరించుము. ఆ పాట వింటున్నప్పుడు నాకు అవన్నీ జ్ఞాపకం వచ్చి కళ్ళలోంచి అలా నీళ్ళు వస్తున్నాయి. దేవా, నా పైన కుమ్మరించావు. ఆ చివర మ్యూజిక్, ఆ పాట తెలియని అభిషేకం, నాకు ఇష్టం. ఇంకొకసారి ఎప్పుడైనా వింటే ఏమింటాను తెలుసా? ఈ పాట ఉంటుంది కదా, ఎండిన నేలను, అది వినేటప్పుడు అరే, ఒక పడిపోయిన వ్యక్తి పడిపోయిన టైంలో దేవుడు అతన్ని ఆదరించినప్పుడు వస్తుంది చూసే పాటలు. కొన్ని పాటలు ఉంటాయి దేవుని సంఘంలో, ఆ పాటలు పాడుతుంటే ఆ పాటకు పవర్ ఉంటుందండి. హల్లెలూయా. అందుకని రాస్తున్నాడు, నీవు నా కీర్తనకు ఆస్పదమైతివి. హల్లెలూయా. నా పాట ఉందే, ఆ పాటకు నువ్వు కారణం. ఆ పాటకు నువ్వు కారణం. ఆ పాట ఎంత మధురంగా ఉంటుందో మీరు వినండి. ఎంత ప్రేమ నాపై, ఆ పాట ఎప్పుడైనా వినండి. ప్రశాంతంగా బహుశా వినుండకపోవచ్చు, యూట్యూబ్లో ఉంటుంది. ఆ పాటలో పదే పదే పడిపోతిని దేవా, అవన్నీ ఆ పాట విన్నప్పుడు అరే ఎంత బాగుందంటే ఈ పాట. బయట మిలియన్ వ్యూస్ ఉన్న పాటల కన్నా ఈ పాట ఎందుకు నన్ను ఇంత ఇన్స్పైర్ చేస్తుంది అనిపిస్తుంది. దానికి కారణాలు ఏంటంటే, ఒక సందర్భం మనం పడిపోయాం, దేవుని దగ్గరికి వెళ్ళాం, దేవుడు మనల్ని స్వీకరించాడు. అలాంటి సందర్భంలో పాటలు పుడతాయే, ఆ పాట బలమైంది. హల్లెలూయా. కొంతమందికి వరం ఉండి పాటలు రాసేవాళ్ళు ఉంటారు, అలవాటు ఉండి పాటలు రాసేవాళ్ళు ఉంటారు. ఆ పాటలు నీవు పాడతావేమో కానీ నీ మనసు కదిలించకపోవచ్చు, కానీ దేవుడు ఆస్పదమైన పాటలు ఉంటాయి. దేవుడే ఆ పాటకు కారకుడైన పాటలు ఉంటాయి. ఆ పాటలు ఉంటాయి నిన్ను బలపరుస్తాయి, దృఢపరుస్తాయి. ఆ పాట ఏంటో నీ మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. కారణం ఏంటంటే ఆ పాట పుట్టుకోకు దేవుడు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. పాటలు రాసేసేటట్టు ఎవడెతనో దేవుని కోపంలో పడిపోయి కూలిపోయి చెడిపోయి నశించిన ఒక వ్యక్తి మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తే ఆదరించబడ్డాడు, రక్షణ పొందుకున్నాడు, రక్షణకు ఆధారం ప్రభు అయిపోయాడు, బలపరచబడిపోయాడు, ధైర్యపరచబడిపోయాడు. ఇప్పుడేం చేశాడు సార్? పాటలు రాసేస్తున్నాడు. ఇంకా చూడు, కావున మీరు ఆనందపడి, మూడో వచనం, రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటారట. ఈ మాట చదివారు ఎప్పుడైనా? రక్షణాధారమైన బావులు ఏంటంటావు? అయ్యి నువ్వు రక్షణ పొందుకొనుటకు నీకు రక్షణ ఇచ్చే బావులు ఉన్నాయంట, నుయ్యిలో. ఆ నూతుల్లోంచట నీవు ఆనందముతో చేదుకుంటావట. రక్షణాధారమైన బావులు ఏంటో తెలుసా? మానవుడు రక్షణ పొందడానికి, రక్షణ సంపాదించుకోవడానికి 2 కారణాలు. మొదటిది దేవుని వాక్యము, రెండోది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. మనిషి రక్షణ ఎలా వస్తుంది? దేవుని వాక్యం వినుట వలన, మారు మనసు పొందుట వలన, పరిశుద్ధాత్మ పొందుతో నూతన స్వభావం ఆయన పొందుకోవటం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 రక్షణాధారం. అందుకే బైబిల్ ఎంత విచిత్రమో, దేవుని వాక్యాన్ని నీటితో పోల్చారు. వాక్యమును ఉదక స్నానము చేత నీటి మూలముగా జన్మించడం, ఈ మాటల ద్వారా వాక్యాన్ని నీటితో పోల్చాడు. పరిశుద్ధాత్మని వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అంటూ పరిశుద్ధాత్మను నీటితో పోల్చాడు. 2 నీటి బావులు ఉన్నాయి మనకి. ఒకటే ఇదిగో ఈ గ్రంథం, రెండోది లోపలున్నాడే పరిశుద్ధాత్ముడు. పడిపోయి లేచినోడట. ఈ 2 బావులలోంచి ఆనందముతో చేదుకుంటాడట. బయటికి బకెట్లు లాక్కొస్తాడట. మీరు ఎప్పుడైనా సాక్ష్యాలు వినండి సేవకులవి.
మంచి మంచి వాక్య లోతులు ప్రసంగాలు చేసే సేవకులు వినండి, వాళ్ళ సాక్ష్యాలు. అందులో 95% మంది వారు ఏదో ఒక సమయంలో పొరపాటు చేసి తమ జీవితంలో ఎంతో ఘోరమైన స్థితికి వెళ్ళి దేవుని ఆదరణ వలన తిరిగి పైకి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది. మామూలు వాళ్ళు కూడా వాక్యంలోంచి చేదుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం తోడుకొచ్చే నీరు ఎంత రుచిగా ఉంటుందో. ఒక ఉదాహరణ, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు, 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాట నాకు అర్థమవుతుంటే, ఎంత బాగుంది ప్రభు ఈ పాట, ఎంత బాగుంది అధ్యాయం, ఇన్ని మాటలు రాయించావా. ఒక దిగజారి పనికి మాలినోడి స్థితిలోకి వెళ్ళిపోయి పారవేయబడిన వాడు తిరిగి నీ దగ్గరకు వస్తే వాడికి ఇలాంటి అవకాశాలు ఉంటాయా నీ దగ్గర, ఎలాంటి ప్రేమ ఉంటుందా నీ దగ్గర అని ఆశ్చర్యం కలిగింది. నువ్వు బైబిల్ చదువు, పడిపోయి లేచినోడు అయితే నువ్వు బైబిల్ చదువుతుంటే అందులో నుండి అనేక సంగతులు నువ్వు చేదుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువ పొందుకున్న వాళ్ళలో వాళ్ళు ఏదో ఘోరమైన పొరపాటు చేసి మారిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి ఏమో తెలియదండి నాకు. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళని బలంగా తాకడం, వరాలు ఇవ్వడం, వాళ్ళని రకరకాలుగా వాడుకుంటుంటే వాళ్ళు ఏడుస్తారు, నేను పాపినండి, నాకు అర్హత లేదండి, ఇలాంటి వ్యక్తిలో దేవుడుండి ఇన్ని కార్యాలు చేస్తానని చెప్పి ఏడుస్తారు వాళ్ళు. పడిపోయి తిరిగి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన ఆఫర్. చూడండి, ఇంట్లో ఉన్న అన్నయ్యకే అవే బట్టలు, కానీ తిరిగి వచ్చినోడికి కొత్త బట్టలు. ఇంట్లో అన్నయ్యకే అవే చెప్పులు, వీడికి కొత్త చెప్పులు. ఇంట్లో అన్నయ్యకి ఉంగరం ఉందో లేదో తెలీదు, మనోడికి మాత్రం ఉంగరం ఇచ్చారు. నా కొడుకు నా ఇంట్లో ఉన్నందుకు పార్టీ చేస్తున్నాను అనలేదు అన్నయ్య ఎప్పుడు, వాళ్ళ నాన్నగారు. కానీ తప్పిపోయి వచ్చినోడికి మాత్రం పార్టీ చేశాడు. నేను చెప్తున్నది ఒకటే, నువ్వు మరలా దేవుని దగ్గరికి వచ్చి నీ స్థానం తక్కువ అని అనుకోకు. మరలా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ స్థానం ఒక అడుగు ఎక్కువే ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సంకోచించకు. దేవుని ప్రేమ నిన్ను పిలుస్తుంది. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయనట ఏంటంట, ఆనందపడి రక్షణాధారమైన బావుల్లోంచి నీళ్లు చేదుకుంటారు. ఆ రోజు ఇలా అంటారట. ఇంకోటి చూడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామాన్ని ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురం చేయండి అని నలుగురికి చెప్తారట. ఇక ఏమైపోయాడు తెలుసా, దేవుని గురించి ప్రకటించేవాడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రారంభమైంది ఇతని ప్రయాణం? దేవుని చేత కొట్టబడి అన్నీ ఆవిరై దారుణమైన, హీనమైన, ఘోరమైన స్థితిలో ప్రారంభమైన జీవితం. మరలా ప్రభు దగ్గరికి వస్తే ఎక్కడ దాకా వెళ్ళింది? అంచెలంచెలంచెలు లేపి క్రీస్తును ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయాడట. ఎలాగంటాడట అతను? సియోను నివాసి క్రైస్తవులతో అంటాడట ఇలాగా, ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యి, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇవేమి అనుభవం లేనాడు. స్తోత్రం చెప్పండి అనగా అందరూ స్తోత్రం గట్టిగా ఎందుకు చెప్పారు? స్లోగా చెప్పకూడదా? స్లోగా హల్లెలూయా అనకూడదా? స్లోగా ఆరాధన చేయకూడదా అంటాడు. ఎవడో ఇంట్లో ఉన్నవాడు పెద్దోడు, బయటికి వెళ్ళి వచ్చినాడు ఉంటాడు కదా, ఆడు చెడిపోయి నానా బాధలు పడిపోయి పందుల దగ్గర దొర్లొచ్చున్నాడేమో, వాడిని దేవుడు కౌగిలించుకుంటే ఏడుపు నెమ్మదిగా రాదు, బిగ్గరగా వస్తుంది. వాడిని దేవుడు కౌగిలించుకున్నప్పుడు స్తుతి నెమ్మదిగా రాదు, బిగ్గరగా వస్తుంది. వాడు దేవుడికి పాడతాడే పాట, అది నెమ్మదిగా రాదు, పిక్కటిల్లేలాగా వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా నన్ను ఎందుకురా గట్టిగా అరుస్తావు, ఎందుకు గట్టిగా ఆరాధన చేస్తావు అంటే, నన్ను గట్టిగా క్షమించాడు, ఆయన నన్ను గట్టిగా ప్రేమించాడు, ఆయన నా తోటి వారందరికంటే గట్టిగా నన్ను దీవించాడు ఆయన, అందుకే నేను గట్టిగా అరుస్తాను. హల్లెలూయా. నువ్వెవరు నన్ను ఆపడానికి? శిష్యులు వచ్చి అన్నారు, ఏమని? హే అరక. ఏం చేశాడు గుడ్డాడు? ఇంకా గట్టిగా అరిశాడంట. వెంటనే ప్రభు వచ్చి, నా శిష్యులు మౌనంగా ఉండమంటే నువ్వు మౌనంగా ఎందుకు ఉండలేదురా అన్నాడా? నీకేం కావాలన్నాడు. హల్లెలూయా. అతను ఎందుకు అరుస్తున్నాడో ప్రభుకు తెలుసు. సౌండ్ వస్తుందని వీళ్ళు చూస్తున్నారు, ఆ గుండెల్లో ఎంత నొప్పి ఉందో దేవుడు చూశాడు.
వాడి గుండె ఎంత కృతజ్ఞతతో నిండిపోతండి. వాడి కళ్ళు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ తండ్రి, చర్చిలో ఆదివారం సాక్షి చెప్తాడా? కళ్ళు వస్తే ఎలా ఉంటుంది అంటే వాడి గొంతు ఎలా ఉంటుంది, వాడి కేకలు ఎలా ఉంటాయి? నాకు చూపునిచ్చిన ప్రభువా నీకు స్తోత్రం అని గట్టిగా అరవకుండా ఉంటాడు. హల్లెలూయా. గుండెల్లో కృతజ్ఞత ఉన్న వాడి స్వరం ఒకలా ఉంటుంది. యేసుప్రభు నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకున్న వాడి స్వరం ఒకలా ఉంటుంది. ప్రతి రూపాయి దేవుడి నుంచి వచ్చి పోషించబడుతున్న వాడి గుండెలో కృతజ్ఞత ఒకలాగా ఉంటుంది. వాడిని వీడిని మభ్యపెట్టి వేలు లక్షలు సంపాదించుకున్న వాడి నోట్లోంచి వచ్చే స్తుతి ఇంకోలా ఉంటుంది. నువ్వు నేను ఎందుకు తెలుసా గట్టిగా అరుస్తాం? గట్టి పాపాలు చేసి గట్టిగా క్షమించబడ్డాం. గొప్ప దీవెనల చేత విస్తారంగా ఆశీర్వదించబడ్డాం కాబట్టి నెమ్మది మన పెదవులకి రాకుంది, మౌనం మన పెదవులకి రాకుంది. ఆయన పేరు చెప్తే గట్టిగా ఏడ్చి నీకు స్తోత్రాలని చెప్పాలని ఉంది. ఆయన చేసిన మేలును తలుచుకుంటే ఆనందంతో అరవాలని ఉంటుంది. హల్లెలూయా. అలాగైపోయాడండి చివరికి ఇతను, అలాగైపోయాడు. ఒక అట్టడుగు స్థానం నుంచి నువ్వు మళ్ళా దేవుని కౌగిల్లోకి వచ్చే ఇది నీ చివరి స్థాయి. ధైర్యంగా ఉంటావు, ఆదరించబడతావు, పోషించబడతావు, బలపరచబడతావు, దేవుని చేత నువ్వు నిలబెట్టబడతావు. బహుశా చెప్పుకోలేని చెత్త పాపాల్లో నువ్వు ఉండుండొచ్చు, దేవుని ఉగ్రతంలో నువ్వు పడిపోయి ఉండొచ్చు. ఈరోజు యేసు దగ్గరికి నువ్వు వచ్చేస్తే కనుక ఇదిగో ఈ పాట నీదే, ఈ 12వ అధ్యాయము నీదే. ఈ 12వ అధ్యాయములో ఉన్న దీవెనలన్నీ నీకు నాకు మాత్రమే చెందుతాయి. అందుకు ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే